संविधान का है तू ही शिल्पकार, तू ही शिल्पकार, तू ही शिल्पकार। तूने ही सिखाया है समानता का सार, समानता का सार, समानता का सार। राष्ट्र संविधान का है तू ही शिल्पकार, तूने ही सिखाया है समानता का सार। अपनी कलम से की है देश अर्चना, एक एक शब्द तेरा भीम गर्जना। साहिब मेरे भीमराव, 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 साहिब मेरे संकट में आया तू बन के सहारा, बन के सहारा, बन के सहारा। तेरी मशाल ने दिखाया किनारा, दिखाया किनारा, दिखाया किनारा। संकट में आया तू बन के सहारा, तेरी मशाल ने दिखाया किनारा। तेरी अवस्थाओं से खिला चमन, कोटि कोटि भीमराया तुझको नमन। साहिब मेरे साहिब मेरे भीमराव, साहिब मेरे भीमराव, साहिब मेरे भीमराव, साहिब मेरे भीमराव, साहिब मेरे भीमराव। साहिब मेरे भीमराव, साहिब मेरे भीमराव। అంబేద్కర్ గారు ఒక దిశ దశ నిర్దేశించిన మన భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. దాన్ని ఈ రోజుకి మనం అందరం కూడా ఫాలో అవుతున్నాం. ఇటువంటి మంచి మహానుభావుడికి మొదటిగా నమస్కారాలు, నివాళులు అర్పిస్తూ మీ అందరికీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు వెనక ఉన్న స్టూడెంట్స్ కూడా, ముందున్న ఈ అశ్విని గారు కానీ, కార్తికేయ, నారాయణ, హర్షిత, తేజంబిక, ఈ నలుగురు Let us build, let us grow. Plant the seeds of peace and reap what we sow. Let us sing together so the world will know. Let us build, let us grow. Let us create where we once destroyed. Replace the landmines with books and toys. Joyful singing and the battle's noise. Let us create where we once destroyed. Let us hope and let us pray. In every language and religion, for they all say that God
us share. From our front yards to way over there, from across the world to just down the stairs. Let us be friends, let us share. తీసుకువెళ్ళటానికి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు చక్రవర్తి గారు, అలాగే జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సోమేశ్వర్ రెడ్డి గారు, పిల్లలు, దీనికి మిమ్మల్ని దిక్సూచిలా నడిచేస్తున్న మెంటర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి, మీకు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ, ప్లస్ వారికి అందరికీ నమస్కరిస్తూ, నేను డాక్టర్ శ్రీదేవి రెహమాన్. ఎవరైతే భోజనం కూడా కష్టమయ్యి కుటుంబాన్ని పెట్టి వాళ్ళ భక్తులు ఉన్న మహిళలు ఇప్పుడు ఎంత ఉదాహరణ ఉన్నారంటే, వాళ్ళు 1 సంవత్సరం పాటు 500 కిలోలు నైట్ సెంటర్ హోమ్ డిఆర్ఆర్ కాంప్లెక్స్ కి వాళ్ళు డొనేట్ చేస్తారు. ఎవరైతే భోజనం లేకుండా బస్సు పడుతున్నారు, అదే మహిళలు వారికి సంవత్సరం పాటు ఫీజు చేశారు 500. బాలమోహన్ దాస్. కానీ ఈ సమావేశంలో కూర్చున్న అందరికంటే పెద్దవాడిని, ముసలివాడిని. వయసు రీత్యా ముసలివాడిని, పేరు రీత్యా చిన్నవాడిని, మనసు రీత్యా ఇంకా చిన్నవాడిని. ఎందుకు చిన్నవాడిగా ఉన్నాను? బులై కాలేజీ కమిటీలో ఉన్నాను, గాంధీ సెంటర్ అధ్యక్షుడుగా ఉన్నాను. ప్రతిరోజు కూడా మీలాంటి చిన్న విద్యార్థుల్ని, యువకులు యువకులుగా ఉన్న ఉపాధ్యాయుల్ని కలిసి పనిచేస్తుంటారు. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా నిండుగానే ఉంటుంది. పడుకుమార్ గారు ఎప్పటి నుంచో ఆ పనిలో ఉన్నారు, ఇంకా ఉంటారు. First of all, I would like to thank Dr. Shriram Rahman Garu for thinking of coming to this college, meeting the students who have done this wonderful job and wanting to felicitate them. And I would also like to thank Professor Balmohan Das Garu. At the outset, I have already interacted several times with my young friends who have already gone to US and come back. Miranta ఒక విధమైనటువంటి ప్రత్యేకమైన కంట్రిబ్యూషన్ చేశారు కాబట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది వీళ్ళు డిసైడ్ చేయాలనుకుంటున్నాం. నేను చాలాసార్లు స్టూడెంట్స్ అడ్రస్ చేసినప్పుడల్లా ప్రైమరీ థింగ్స్ ఇన్ లైఫ్ అని చెప్పి ఒక 2-3 చెప్తూ ఉంటాను. ముందు మీ బాడీని ఫిట్గా పెట్టుకోండి, మీ మైండ్ ఓపెన్గా పెట్టుకోండి, దాంతో ఏదైనా సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద పొల్యూషన్ విచ్ ఇస్ దేర్ ఆర్ ద అదర్ అన్రెస్ట్ ఇన్ పొలిటికల్ స్పియర్ ఆర్ వరల్డ్ వైడ్ అఫేర్స్, వార్స్, ఇవన్నీ దీనికి కారణాలు వేరువేరు వచ్చు. అయినప్పటికీ కూడా మనం బాగా ఉన్నా, మనం ఫిట్ గా ఉన్నా, ఓపెన్ గా ఉన్నా, మన ఎన్విరాన్మెంట్ ని మార్చడానికి వేరే వేరే కారణాలు అవుతున్నాయి. కాబట్టి దాన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంటే వరీయింగ్ కాజ్ అది. అండ్ యూ హ్యావ్ యాప్ట్లీ రికగ్నైజ్డ్ వైజాగ్ ప్రాబ్లం, వైజాగ్ పొల్యూషన్. దాంట్లో కొంత ఆ క్రైమ్లో నాకు కూడా కొంత భాగం ఉంది. నేను పోర్ట్లో కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు ఔటర్ హార్బర్లో కోల్ హ్యాండ్లింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత నేను వదిలేసినప్పటికీ కూడా చాలా పెద్ద సమస్యగా ఈరోజు మారడానికి కారణం ఒక విధంగా నేను కూడా కొంత కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. సో ఆ గిల్ట్ నాలో కూడా ఉంది. కానీ ఎంత చేసినప్పటికీ కూడా ఆ వ్యాపారానికి మనం బ్రతికే పరిస్థితులకి మధ్య బ్యాలెన్సింగ్ ఎలా తీసుకురావాలి, షీఈస్ యాక్చువల్లీ యాక్టివ్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్.
కోర్టుకి వెళ్ళి తర్వాత కానీ మనం నాతో మాట్లాడుతూ ఒక పక్కన కోర్టు బిజినెస్ పోగొట్టే దాని మీద డిపెండ్ అయ్యి ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఏం చేద్దాం ఇక్కడ. అలాగే మా చిన్నతనంలో టీవీ కూడా ఇప్పుడు చేతులుగా టీవీలే కాకుండా సెల్ ఫోన్స్ దాంట్లోనే మీరంతా రాత్రులు నిద్రపోకుండా చేస్తామని నా భయం. అందుకే ఫస్ట్ ప్రిన్సిపల్లో ఫిట్నెస్ కంటే ముందు కనీసం 7 గంటలు నిద్రపోండి పిల్లలారా అని చెప్తాను. కానీ నిద్ర పోనివ్వకుండా ఈ సోషల్ మీడియా ఈ మధ్యన ఒక ప్రత్యేకంగా డేంజర్స్ ఏంటనేటువంటిది ఇది కూడా ఒక రకమైన పొల్యూషన్ మాత్రమే. మన బుర్రల్లోకి మనకు తెలియకుండా ఎంటర్ అయిపోతున్నటువంటి స్పెషల్ కార్సినోజెనిక్. దీనివల్ల మన థాట్ క్యాన్సర్ వస్తుంది. ఈ థాట్ క్యాన్సర్ పోవాలి అంటే దాన్ని వదిలేద్దామంటే కుదరదు. అందుకు నాకు వచ్చిన పనులు ఏం చెప్తున్నానంటే సోషల్ మీడియా కానీ టెక్నాలజీ కానీ వదలకూడదు, వాడగలగాలి. కానీ దానికి మనం బానిసలే. అది మనకు బానిస. మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా మనకు ఉపయోగపడి దాన్ని పక్కన పెట్టేయగలిగే సత్తా మనకుందా? అవసరం అనుకుంటే కనుక 2 రోజులు 3 రోజులు ఒక సెల్ ఫోన్ పక్కన పెట్టేసి నేను జీవించగలను అనేటువంటి చాలా మంది పిల్లల్లో కానీ పెద్దల్లో కూడా లేదు. అది కానీ ప్రయత్నించి చూడండి. ఎవరికైనా గుర్తుందా? ఎప్పుడు వచ్చామని కాదన్నాయా బుల్లెట్ దిగిందా అంటే ఒక రోజు చిన్న ఎగ్జామ్ వచ్చిన ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, జీవితంలో ఒక చిన్న వెనకబాటు ఉండొచ్చు. ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఎఫెక్టివ్గా ఉండడానికి ఇంకా అవకాశం ఉంది. ఆ రోజు ఎఫెక్టివ్గా ఉంటే కనుక ముందు రోజుల్లో జరిగిన డిసడ్వాంటేజ్ ఉన్నా ఆటోమేటిక్గా పక్కన ఇదేముంది గొప్ప అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఫిక్స్ అయ్యాను అనే దాన్ని మీరు ఎనలైజ్ చేసి చూస్తే ఫిక్స్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? అన్ని చూడాలి కదా, చుట్టూ ఏమున్నాయో అందులో మంచి ఏదో రీజనింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డిసైడ్ అయ్యి ఆ డెసిషన్ తీసుకోవడానికి ఇంకా ఫిక్స్ అవుతాం. సో ఫిక్సేషన్కి ముందు ఇంత నాలెడ్జ్, ఇంత అబ్జర్వేషన్, అనాలిసిస్ జరిగిన తర్వాత దానికి ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ ఏంటి? నా మాట లేదు అంటే ఇంకా భారం. రియలైజ్ యువర్ పొటెన్షియల్, రియలైజ్ యువర్ హ్యాపీనెస్. First of all, I'm very, very happy. Thank you very much for arranging this presentation. Surendra Rahman గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ నలుగురు చేసిన పనికి, వాళ్ళు అచీవ్ చేసిన దానికి వెనకాల సపోర్ట్ చేసినటువంటి మాధవి అండ్ శైలజ ఇద్దరు కూడా నా కలీగ్స్. దే డిడ్ అ వెరీ గుడ్ వర్క్ అండ్ బికాస్ ఆఫ్ విచ్ దే వర్ మోటివేటెడ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ నా సెక్రటరీ కరెస్పాండెంట్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఏదైనా ప్రపోజల్ తీసుకొచ్చామంటే ఎస్ గో హెడ్ అని అంటారు. కాబట్టి ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఈ స్టూడెంట్స్ ఫర్ సొసైటీ ఫర్ క్లైమేట్ చేంజ్ అవేర్నెస్ అనే దాంట్లో థింక్ ట్యాంక్ యాక్సలరేటర్ అనే ప్రోగ్రామ్ ఇది. దీంట్లో ఏం చేశారంటే సీడ్స్ ఆఫ్ పీస్ అని బాంబేలో ఉన్న ఒక ఆర్గనైజేషన్ వచ్చి ఇండియా మొత్తం మీద కాంపిటీషన్ పెట్టి దాంట్లో నేర్చారు ఈ నలుగురు. సో వి షుడ్ కంగ్రాచులేట్ దెం. అయితే గెలిచి యూఎస్కి వచ్చారు. అలా కాకుండా ఆ క్లైమేట్ ట్యాంక్ యాక్సలరేటర్ ప్రోగ్రాంలో ఇంకొంతమంది కూడా పార్టిసిపేట్ చేశారు. ఇందాక మధుకుమార్ సారు, బాలమోహన్ గారు, ఈవెన్ రామకృష్ణారావు సార్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ గురించి చెప్పారు. ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడం చెప్పారు. అలాగే మనందరం ఏసీలో బతికేస్తున్నాం అండ్ యూజింగ్ లాట్ ఆఫ్ పవర్ షార్టేజ్. తర్వాత క్లీన్ ఎయిర్ దొరకకపోవడం. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎయిర్ కండిషన్ ఎన్వైరన్మెంట్ ఇన్ క్లాస్ రూమ్స్ అండ్ సమ్ ప్లేసెస్ ఆఫ్ దట్ సార్ట్. These team members, they have actually worked on eliminating plastic bottles. Of course, they could not win the competition, but I request everyone to appreciate their spirit. So they have done a wonderful job. Helen and her team members are not present now. You know what they have done is, they have created a terracotta air coolant bio-air filter. ఒక ఆవిడ తయారు చేసినట్టు చిన్న చిన్న కోర్స్ పెట్టి దాంట్లో షీఈస్ క్రియేటెడ్ ఒక మాస్ అవుట్ పెట్టి ఆల్ ఆఫ్ యూ టు స్టార్ట్ థింకింగ్ అండ్ ద థింకింగ్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ కమ్ అప్ విత్ సొల్యూషన్స్. బీ వెరీ వెరీ ప్రాక్టికల్. జస్ట్ డోంట్ స్టిక్ టు థియరీ. ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అవ్వకముందు కాలేజ్ ఎంత ప్రోత్సహించిందో మేము సక్సెస్ అయ్యి వెళ్ళి వచ్చాక కూడా అంతే ప్రోత్సహించింది. ఈ విషయంలో మేము కాలేజ్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. మేము ఏవైతే మొదలు పెట్టామో ఆ పనిని మేము ఎప్పటికీ వదలము. ఏ స్థాయికి వెళ్ళినా మేము ఒక ఎన్జిఓ స్థాపించాలని
వేరే కాలేజ్ లో ఇంక్లూడ్ చేస్తాము. నేను చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు నేను హర్షిత మేము మా కలిసి టీ క్లాసెస్ స్మాల్ ప్లాంట్ వాడి మన కోసం ఎక్కువ బిజినెస్ ని సేవ్ చేయాలనుకుంటున్నాం. సో టీ క్లాసెస్ ఏంటంటే కార్బన్ అబ్జార్బర్స్ అనమాట. కానీ మన విశాఖపట్నం సిటీలో హీట్ వేవ్స్ ఎక్కువైంది, కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ ఎక్కువైంది, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువైంది. దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే మన అవసరం చూస్తుంది. ఈ సిటీలో చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. ఇవి జస్ట్ స్టాటిస్టిక్స్ కాదు, మాకు ఇది ఒక క్రై ఫర్ హెల్ప్ అని అనిపించింది. సో మేము సీ క్లాసెస్ బయట తిరిగాము. ఆ చిన్న ప్లాంట్ మన ఫ్యూచర్ కి హోప్ ఇస్తుంది. అవి ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నది అబ్జర్వ్ చేసుకుని సీ బెడ్ లో స్టోర్ చేసి ఉంచుతారు అనమాట. సో దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది 70% మనకి తగ్గుతుంది. సో అది మనం ఇక్కడ విశాఖపట్నంలో ఇంప్లిమెంట్ చేయాలన్నది మా ప్రాజెక్ట్. నేను ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ ఇలాగే కొనసాగించాలని అనుకుంటున్నాను. Thank you so much for this discussion. It's a great opportunity. Thank you all. I thank this college so much. I am expected that I will be getting participated project that initially I thought would never make it the first stage. I thank the college so much. ఆ ప్రాజెక్ట్ లో మేము సెలెక్ట్ అయితే మాకు అందరికీ తీసుకెళ్తారు అనేసరికి నిజంగా మా పాప సెలెక్ట్ అవుతుందా లేదా, అసలు మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు, ప్రాజెక్ట్ అడిగాను కానీ ప్రాజెక్ట్ సీక్రెట్ కాబట్టి చెప్పలేదు. ఆ తర్వాత పరీక్షలు అవుతున్న టైంలో వీళ్ళు పరీక్షలు రాస్తూ ఆ ప్రాజెక్ట్ ని ప్రెజెంటేషన్ చేయడానికి హైదరాబాద్ 4 టీము ప్లస్ కాలేజ్ నుంచి కొంతమంది పెద్దలు వెళ్ళడం జరిగింది. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మేము అమెరికా వెళ్ళాలి, వీసా ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి అని చెప్పారు. ఖర్చులు మేమే భరించాలా, కాలేజ్ భరిస్తుందా అని అడిగినప్పుడు పైసా ఖర్చు కూడా మన కుటుంబానికి పడదు నాన్న, అంతా కూడా కాలేజీ ప్లస్ ఆ తీసుకెళ్తున్న అమెరికన్ వాళ్ళు సంస్థ వాళ్ళు భరిస్తారనేసరికి మేమైతే పేరెంట్స్ చాలా 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 ఫీల్ అయ్యాము. అలాగే పాస్పోర్ట్ వీసా అయిపోయిన తర్వాత అమెరికాలో తీసుకెళ్ళాం. అనేక దేశాల వాళ్ళతో వాళ్ళు కోఆర్డినేషన్ చూసిన వాళ్ళు కానీ మీడియా చూసిన వాళ్ళు కానీ మీ పాప ఎక్కడ చదువుతుంది, ఏమి చదువుతుంది అంటే పుల్లాయి కాలేజ్ ఏమి చదువుతుంది, బయోటెక్ చదువుతుంది, ఎలా వెళ్తుంది, పుల్లాయి కాలేజ్ వాళ్ళకి ప్రోత్సాహం వెళ్తుంది అని చెప్తుంటే ఆ పుల్లాయి కాలేజ్ కొందరికి తెలియదు. మా విశాఖపట్నంలో లంకపల్లి పుల్లాయి కాలేజ్ అంటే లంక అంత కాలేజీ శ్రీలంక కన్నా పెద్దదని ఇప్పుడు అయింది. కాబట్టి మా పిల్లలు పుల్లాయి కాలేజ్ తరఫున వెళ్ళడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందుకే ఇక్కడ ప్రిన్సిపాల్ గారికి అలాగే ఇక్కడ మేధావులకు మా పిల్లల్ని మార్గదర్శకత్వం వహించినటువంటి మేడమ్స్ అలాగే ఫ్యాకల్టీ అందరూ కూడా మేము మా కుటుంబం తరఫున, మా పిల్లల తరఫున, మా సమాజం తరఫున అందరం కూడా చాలా గడపడుతాము. మా పిల్లలు అమెరికా వెళ్ళినారన్న వార్త వినగానే మా ఊర్లో చిన్నపాటి పండగ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే అమెరికా అంటే కళ, అమెరికా అంటే ఒక ఊహ మాత్రమే మా కుటుంబానికి. కానీ అలాంటి మా పాప పుల్లాయి కాలేజీలో చదువుతూ అమెరికా వెళ్ళిందంటే చాలా చాలా అసలు కన్నీరు వచ్చేసింది, అంత ఆనందపడ్డాము. అసలు మేము మా పాప పుల్లాయి కాలేజీలో జాయిన్ చేసాము, అమెరికా వెళ్తుందని అసలు ఊహించుకోలేదు. అమెరికా పంపించినటువంటి పుల్లాయి కాలేజ్ సిబ్బందికి అలాగే ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ ఈ కాలేజ్ నిర్వాహకులకి అందరికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇంతకు మించి అయితే నేను చెప్తే ఇంకా ఎంత చెప్పినా తీరదు. మా పాప ఈ 4 పిల్లలే కాదు, వెనక ఉన్న పిల్లలు, ఈ కాలేజీలో చదువుతున్న పిల్లలు అందరూ కూడా ముచ్చాలే. మీరు ఆడముచ్చారు, ఏమి కూడా మీరు తప్పకుండా అన్ని రంగాల్లో కూడా మీరు ముందుకు వెళ్తారు. అలాగే మీరందరూ కూడా ఎన్నో ప్రయోగాలు చేసి ఇప్పుడు మానవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు వెతకాలని కోరుకుంటూ మరో అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా And
They were given a 10-day US fellowship for this. They have gone to US and they had a training program for 1 week. We are all very much proud of them because the students now they are the future, and in an era where the global warming threatens our planet's future, students-driven ideas or the initiatives like the Seagrass restoration, they ignite some hope for us. It was a really challenging job, and your hard work, your commitment has truly paid off. A big round of applause to them. ఆడవాళ్ళ సమస్యలు చెప్పుకునేంత పెద్దవి కాదు, మర్చిపోయేంత చిన్నవి కాదు అని ఒక సినిమాలో డైలాగ్. దీన్ని గుర్తించి 7,000 పైగా మహిళలను తన దగ్గర చేర్చుకొని చైతన్య స్రవంతి అనే ఒక ఆర్గనైజేషన్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్న శరణ్ నిర్మాల్ నాకి planet that has a problem. We gotta solve it, get involved and do it now.